ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 3 విడతల స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ 964 స్థానాల్లో గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంది. ఎన్నికల సరళిపై జడ్చర్ల ఎమ్మెల్యే జంగంపల్లితో మా ప్రతినిధి శశికాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ 3 విడతల ఎన్నికలు ముగిసిన పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ తన హవా కొనసాగించిందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో మాత్రం బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ తన సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎన్నికల సరళి ఎలా ఉంది, కాంగ్రెస్ ఏ విధంగా గెలిచిందన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ప్రస్తుతము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ హవా కొనసాగించింది. ఏంటిది ఈ ఎన్నికలపైన మీ సరళి ఎలా ఉంది? ఈ 2 ఏళ్ల పాలనలో మేము చేసిన అభివృద్ధి పనులతో చూసి ప్రజలు గెలిపించాను. అయినా కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది ఈ సింబల్ ఎలక్షన్స్ కాదు. ఇది ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా నిలబడే క్యాండిడేట్స్. దాంట్లో మద్దతు కొంతమంది కాంగ్రెస్ మద్దతు తెలుపుతుంటారు. కాబట్టి ఈ ఎలక్షన్స్ దాంతో మీరు ఎంచుకోవద్దు. అంటే దీనివల్లనే రేపు రిజల్ట్ ఉంటుందని చెప్పాను కాదు, కానీ మంచి మెజారిటీతో గెలిపించిన కాంగ్రెస్ అభ్యర్థి అని తెలియజేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దీనికంటే బెటర్ ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేసేవచ్చు. ఎక్కడైనా తప్పు జరిగిందంట? గత 15 అంటే 3 సార్లు సర్పంచ్ ఎలక్షన్ లాస్ట్ టైం చూస్తే 20 నుంచి 30 కూడా దాటలేదు జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో. ఈ రోజు 188లో 109 మా సింబల్ పెట్టుకొని గెలుస్తున్నారు. తక్కినన్ని వాళ్ళు ఇండిపెండెంట్ అని చెప్పేసి ఆల్ పార్టీ అంటే బీజేపీ, దాని తర్వాత బీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి వాళ్ళకి ఆ రిజల్ట్ వచ్చింది. వాళ్ళకి ఇంకా ఇండిపెండెంట్ ఒక 30-35 మంది గెలుస్తున్నారు. సో బీఆర్ఎస్ ఇక్కడ కేవలం కలిసింది ఒక 30 సీట్లు అనుకుంటా. అయితే సొంత గ్రామంలో కూడా ఓటమి చూశారు. దాని గురించి మనం గ్రౌండ్ వర్క్ చేశారు. ఏం లేదు, ఫస్ట్ విడతలో నేను ఏమన్నానంటే ఎవరైనా క్యాండిడేట్స్ ని గెలుచుకొని రండి, ఎందుకంటే దీనికి సింబల్ ఉండదు కదా అన్న. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ దాంట్లో నేను ఇన్వాల్వ్ అయినా. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ హవా అయితే కొనసాగించింది. ఒక మహబూబ్నగర్ జిల్లాలోనే టఫ్ ఫైట్ ఇచ్చింది బీఆర్ఎస్. దీన్ని రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలా ఎంపీటీసీ జెడ్పీటీసీ అని క్లీన్ స్వీప్ చేస్తాము. మా దగ్గర రూలింగ్ పార్టీ అని చెప్పేసి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు నిలబడ్డారు. మా ముగ్గురు వల్ల 3 ఓట్లన్నీ చీలిపోయినాయి. రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ సింగిల్ క్యాండిడేట్ ఉంటారు. బీఫామ్ పైన పార్టీ సింబల్ పైన 100% ఇప్పుడు చూసిన క్యాల్కులేషన్ ప్రకారము వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లు మా అభ్యర్థులకి వచ్చినాయి. అయితే ఇప్పుడు మన నియోజకవర్గ వ్యాప్తంగా మీ హవా కొనసాగింది కదా, రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధి ఎలా ఉండబోతుంది? ఫస్ట్ మా కాంగ్రెస్ క్యాండిడేట్స్ గెలిచిన విలేజెస్ వెళ్తాను. వాళ్ళు వాగ్దానాలు ఏం చేసినారో, వాళ్ళకి ఏమేమి నిధులు అవసరం ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారు. అయితే మీరు ఒక ఊర్లో అన్నారు బీఆర్ఎస్ సర్పంచులు గెలిస్తే నిధులు ఇవ్వను అని అన్నారు. నేను బీఆర్ఎస్ సర్పంచ్ చేస్తే నిధులు ఇవ్వను అని ఈ మాట అనలేదు. నేను ఏమన్నానంటే ఎవరైతే మందు పట్టుకొని మేము తాగి చచ్చిపోతాం మమ్మల్ని గెలిపి అని అన్నారో వాళ్ళకన్నాను. ఎందుకంటే ఆ పద్ధతి మంచిది కాదు. ఎలక్షన్లలో పోయి మేము చచ్చిపోతాము, మేము మందు తాగుతాం అని చెప్పి ఓట్లు వేసుకునేటోళ్ళ గురించి మాట్లాడినాను. అయితే అదే ఇక్కడ ఉన్న పరిస్థితి. తను అన్న మాటలన్నా వక్రీకరించాలే తప్ప తను వాస్తవానికి నిధులు ఇవ్వను అని అనలేదు. కేవలము తను భయపెట్టిస్తున్న వారికి చెప్పిన ఇలా భయపెట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పే వివరణ ఇచ్చారని చెప్పారు. కెమెరా పర్సన్ సుశిష్క, జీ తెలుగు న్యూస్, మహబూబ్నగర్. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.